హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నిన్నటిది, మొన్నటిది ఈ 2 రోజుల వ్లాగ్ అయితే కలిపి పెడుతున్నాను. మీకైతే నిన్నటి వీడియోలో చెప్పినా గదా! నిన్న మా సార్ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన సామాన్లు అవి మీ అందరికీ చూయించేలోపే వీడియో అయితే 20 మినిట్స్‌కొచ్చింది. ఆ తర్వాత ఇంకా ఈ ఫైల్ అనేది నేను ఈ వీడియోలో అప్‌లోడ్ చేస్తున్నాను. ఇది కూడా నేను ఫుల్ వ్లాగ్ అయితే తీశాను. కానీ నిన్నటి వీడియో గూడా దీంట్లోనే కలిపైతే అప్‌లోడ్ చేస్తున్నాను. ఇగ అప్పటికి నేను 9:30 అయిపోయింది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత కిచెన్‌లోకొచ్చైతే జ్యూస్ తాగుతున్నాను. ఇప్పుడు కొంచెం సాడ్‌గా ఉన్నాను. ఎందుకు అంటే నేనేంటి అంటే అప్పుడప్పుడు కొంచెం ఇలా వంట చేసుకునేటప్పుడు పాటలైతే ఇంటాను. ఈరోజు కూడా పాటలు వింటున్నాను. ఒక ఫోక్ సాంగ్ అయితే వస్తుంది. ఆ సాంగ్ వింటుంటే నాకెంత బాధేస్తుందంటే మస్తు బాధేస్తుంది. కొన్ని కొన్ని సార్ల ఇలా సెంటిమెంట్ సాంగ్స్ వినొద్దనుకుంటాను. కొన్ని కొన్ని సార్ల ఎందుకో వినాలి అని అనిపిస్తది. ఈరోజైతే అదే వింటున్నాను. ఇంకా జ్యూస్ తాగినప్పటి నుంచి ఆ పాట వింటూ, వింటూ ఒక 2 టైమ్స్ ఏమో విన్నాను. బాధైతుంది. విన్నారుగా పాట. ఆ పాట అయితే వింటున్నాను. కొన్ని కొన్ని సార్ల కొన్ని పాటలు వింటే ఎందుకో అంత బాధ అయితే తెలవనే తెలవదు. మనసంతా మెలిపెడుతున్నట్టుగా ఏదో అనిపిస్తూ ఉంటది. నాకే కాదు పెళ్ళైన ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకి అందరికీ ఇదే ఫీలింగ్ ఉంటది. ఏదో మిస్ అవుతున్నామని అనిపిస్తది. కొన్ని కొన్ని సార్ల మనని ఎవ్వరేమనకున్నా మనకు మస్తు బాధయితది. కొన్ని కొన్ని సార్ల ఎవరైనా ఒక చిన్న మాట అన్నా గూడా కళ్ళ నిండా నీళ్ళొచ్చి ఎంతో బాధయితుంటది. అలాంటిది ఇంకా అందరికి అట్లనే ఉంటది. ఇంకా నేనేమో ఇప్పుడు ఇంటికెళ్ళక ఒక నవంబర్‌లో వెళ్ళినాం గదా! డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఎందుకో తెలీదు ఇంకా. నాకు ఇంటికి పోవాలనిపిస్తుంది. అసలు కొన్ని రోజులు మంచిగా రెస్ట్ తీసుకోవాలన్నట్టుగా అనిపిస్తుంది. ఇక దాంట్లో ఇంకా మా సార్ 2 సార్లు ఇంటికి పోయొచ్చిండు. మీరే చెప్పుర్రి. మా సార్ 2 సార్లు ఇంటికి పోయొచ్చినప్పుడు నన్ను తీసుకపోకపోతే అంటే ఆయన కావాలని ఏం తీసుకుపోలేదు. ఈడుంచలేదు కావాలని. కొంచెం ఒకసారేమో డిసెంబర్‌లో చాలా అర్జెంట్ పనుంటే వెళ్ళిండ్రు. మొన్న మార్చ్‌లో వెళ్ళిండు గదా! మొన్ననే గదా! ఎళ్ళింది. మార్చ్‌లో వెళ్ళినప్పుడు అత్తయ్యని, మామయ్యని తీసుకొస్తానికైతే పోయిండు. కాకపోతే అత్తమ్మ వాళ్ళు బాత్రూమ్స్ అవన్నీ చేంజ్ చేస్తున్నారంట. మేలో పండుగ చేస్తామని జెప్పేసి అవన్నీ అరేంజ్‌మెంట్స్ చూసుకోవాలని రాలేదు. ఇగ మా సార్ ఒక్కడే వచ్చిండు. ఇగ మేమున్నదే నలుగురము. దాంట్లో ఆయన పోయినంక నేనొక్కదాన్ని ఉంటే నాకు గూడా లాగుతది గదా! మనసు ఇంటి వైపు. అగో గట్లనే అవన్నీ బాధలు కలిపి ఒకేసారి ఆ పాట వినగానే నాకు మా అమ్మ కాడికి పోవాలనిపిస్తుంది. అందుకే ఇంక మస్తు ఏడ్చేసిన. ఏడ్చిన తర్వాత వంటయితే చేస్తున్నాను. కొన్ని పాటలుంటాయి. కొన్ని సినిమాల కొన్ని కొన్ని సీన్స్ చూషినా గూడా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. మస్తు ఏడుపొస్తది. ఇంకా నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడే సెంటిమెంట్ సినిమాలు గానీ, పాటలు గానీ చూస్తా. ఎందుకంటే మళ్ళా నేను ఏడ్చిననుకో ఎవరైనా నన్ను ఎక్కిరిస్తారని జెప్పేసి. ఫ్యామిలీతోనున్నప్పుడు మాత్రం సెంటిమెంట్ సినిమాలు అస్సలు చూడను. నాలాగే మీలో ఎవరైనా ఉన్నారో గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ప్రతి ఆడపిల్లకి ఉండే బాధే గదా! అత్తారింట్లో ఎన్నున్నా గూడా సరే, పంచభక్ష పరమాన్నాలున్నా గానీ, పుట్టింటి ఎల్లిపాయ కారం మెతుకులే ఇష్టం అంటారు గదా! ప్రతి ఒక్క ఆడపిల్లకి అట్లనే ఉంటది. మరి పెళ్లి కాంగానే అమ్మ నాన్నని ఇడిచిపెట్టి, అక్క చెల్లెలని ఇడిచిపెట్టి, చుట్టాలని ఇడిచిపెట్టి, తన లైఫ్ మొత్తాన్ని ఇడిచిపెట్టి అత్తగారింటికొచ్చిన ఆడపిల్లకి ఈడొక ఫ్యామిలీ ఉంటది. కానీ వాళ్ళు గూడా మాతో పాటు కలిసుంటే బాగుండు. వాళ్ళు గూడా మాతో పాటు ఉండి, మా ఇష్టాలు, కష్టాలు అన్నీ జూస్తే బావుండు అన్నట్టుగా అనిపిస్తది. కానీ ఒక ఆడపిల్లకి ఆ అవకాశం ఉండదు. 20 ఏండ్లొచ్చినాయంటే అమ్మగారి ఇంటికాడ నుంచి బయటికి రావాల్సిందే, అత్తగారి ఇంటికాడ ఉండాల్సిందే. అత్తగారే లోకం అనుకోని బ్రతకాలి. ఆ అత్తగారేమో కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది అర్థం చేసుకోరు. కొంతమంది మంచిగా హ్యాపీగా ఉంటారు. ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళకైనా సరే అమ్మ, నాన్న కావాలనిపిస్తది. అలాంటిది ఇంక దూరంగా ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ అనిపిస్తది. నాకు కూడా అంతే. ఆ పాట వినగానే అట్లా వచ్చేసింది. మరి మీరెవరైనా ఆ ఫుల్ సాంగ్ విన్నారా? వింటే ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. నాలాగా మీరు కూడా లేని విషయాలని తలుచుకొని ఏడ్చేవాళ్ళుంటే గూడా చెప్పుర్రి. ఇక ఇప్పుడైతే దోసకాయ కూర అయితే వండుతున్నాను. ఈ దోసకాయ కూర నాకెంత ఇష్టమైందంటే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఏం కాదు. మొన్నటిదాకా డిగ్రీలో ఉండేదాకా మా అమ్మ ఇంట్లో దోసకాయ కూర వండితే ఒకటే మొత్తుకునేదాన్ని. అసలు అప్పుడు అమ్మ ఏ కూరలు వండినా గూడా
మళ్ళీ 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 అవే కూరలు వండుతుందని చెప్పేసి మా అమ్మ మీద నేను కోప్పడ్డాను. కొన్ని సార్లు అన్నం తిననని చెప్పేసి అలిగేదాన్ని. మా నాన్న వచ్చేసి అన్నం తినలేదని చెప్పేసి అమ్మ రాత్రి చెప్తది కదా! నాన్నొచ్చి "లే బిడ్డలే రేపు మంచి కూర వండిపిస్తా గానీ ఇప్పుడు గుడ్లు తెచ్చుకోపో. 2 గుడ్లు తెచ్చుకొని ఉడకబెట్టుకుంటావా? ఏంపుకుంటావా?" అని చెప్పేసి మా నాన్న అడిగి ఆయన జోబులోకించి రూ. 10 ఇస్తే అప్పుడు పోయి ఎగ్స్ తెచ్చుకొని ఆ 2 ఎగ్స్‌ని ఫ్రై చేసుకున్నా కూడా వాళ్ళందరూ కొంచెం కొంచెం వేసుకొని తినేది. కానీ మా అమ్మ అస్సలు ఏసుకోకపోయేది. అప్పుడు మేము ఎంత అడిగినా కూడా మా అమ్మ కూరేసుకోలేదు. ఎందుకేసుకోలేదు అంటే నాకిప్పుడు అర్థమైతుంది. ఏదైనా సరే మంచిగున్నది కొంచెం ఉందనుకో, ఆ కొంచెము మనం ఏమనుకుంటాం మన ఇంట్లో వాళ్ళే తినాలనుకుంటాం. అది పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వాళ్ళే తినాలి. వాళ్ళు తిని హ్యాపీ అయితే నేను కూడా చాలా హ్యాపీగా అవుతాను. నాకు లేకున్నా సరే, నాకు మిగిలింది ఏదైనా స్పెషల్ కర్రీ గావచ్చు, ఒక మంచి ఐటెమ్ అయినా సరే, అది మా పిల్లలు గానీ, మా సార్ గానీ తింటే నాకు వాళ్ళకియ్యాలనిపిస్తది. నాకది తినాలనిపియదు. వాళ్ళు తింటే నేను చాలా హ్యాపీగా ఉంటాను గదా! మా అమ్మ గూడా గట్లనే పిల్లల కోసం, తన భర్త కోసం వాళ్ళు తింటే నేను తిన్నట్టే అని అనుకోని ఏసుకోకపోవచ్చు అని జెప్పేసి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇగ మా ఇంట్లో దోసకాయ కూర వండినప్పుడు మాకు చేనుండే గదా! చేనులో ఊకే దోసకాయలు కాసేవి. ఆ దోసకాయలు కాసినప్పుడల్లా వాటిని కోసేసి ఎండబెట్టి దోసొరుగులు చేసేది. అంటే దోసకాయ పప్పు, దోసకాయ పచ్చికారం, దోసకాయ చింతకాయలు ఏసి పచ్చడి చేసేది. అప్పుడేమో యమ్మ మళ్ళీ వండినవా అని దోసకాయ కూర నేను అన్నమే తినను. ఎన్ని సార్లు వండుతావు అసలు అని చెప్పేసి ఇట్లా మా అమ్మ మీద కోప్పడేది. మా అమ్మనేమో ఇయాల ఒక పూట తిను ఇగ రాత్రికి ఏమన్నా వండుతా అని చెప్పేసి మా అమ్మ అనేది. కానీ ఇప్పుడు అదే దోసకాయ కూర నా ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే ఈడ దొరకతలేదు కదా! ఉన్నప్పుడు తెలవదు, లేనప్పుడు దోలాడతాం అని చెప్పేసి ఒక సామెత చెప్తుంటారు కదా! అగో గట్లనే ఉన్నప్పుడు వాల్యూ తెలీదు. లేకపోతే అదే కావాలనిపిస్తది. మేము ఇంటికి ఎప్పుడు పోయినా సరే దోసకాయ అన్నా, గోంగూరన్నా కావాలని చెప్పేసి అనిపిస్తది. తినాలనిపిస్తూ ఉంటది. ఇగ ఇప్పుడైతే మా సార్ దోసకాయలు తెచ్చిండు కదా! ఒక 4 దోసకాయలయితే కూర వండినా. ఇంకా 2 దోసకాయలున్నాయి. దోసకాయలు, కందిపప్పు, పచ్చికారం ఏసి పప్పు కర్రీ చేసుకోవాలనిపిస్తుంది. అది కూడా ఒకరోజైతే వండేస్తాను. ఇంకా టమాటా చారు కూడా చేసినా. ఆ దోసకాయలు కూర వండినా కదా! కొంచెమే అయింది. మళ్ళీ అది మధ్యాహ్నంకి ఎటూ సరిపోదు అని చెప్పేసి చారైతే చేసినా. మా సార్ ఏమన్నాడంటే వండితే దోసకాయ కూర వండి, లేకపోతే ఇంకేదైనా పప్పు అయితే వండమని చెప్పిండు. మార్నింగే పెసర్లు అవి శనగలు అన్నీ ఉడకబెట్టి చారు చేసినా కదా! మళ్ళా ఇంక ఆ పప్పే వండితే ఒకటే రోజు ప్రోటీన్ మొత్తం ఎందుకు రేపన్నా వండొచ్చు అని చెప్పేసి ఇంకా నేను చారు చేసిన, దోసకాయ కర్రీ అయితే చేసి, ఇంకా చారైతే మసులుతుంది. ఈ లోపుగా అయితే బ్యాగ్ సదురుతున్నాను. మీ అందరికీ తెలుసు కదా! మొన్న మా సార్ ఇంటికెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళిండు. అంటే అత్తమ్మ, మామయ్య వాళ్ళు వస్తారు కదా! మళ్ళీ వాళ్ళ బట్టలు తీసుకొని వస్తప్పుడు చిన్న బ్యాగ్ సరిపోదు కదా! అందుకే తీసుకెళ్ళిండు. ఇంకా వాళ్ళు రాలేదు. మళ్ళీ బ్యాగ్ రిటర్న్ అయితే తీసుకొనొచ్చిండు. మళ్ళీ మేము మేలో వెళ్తాం కదా! అప్పుడు లగేజ్ కోసం బ్యాగ్ కావాలి కదా! ఇంకా తీసుకొనొచ్చిన తర్వాత వింటర్ బట్టలన్నీ అందులో పెట్టేసిన. ఒక 4 బ్యాగులేమో ఉన్నాయి. అవి పెట్టేసి ఇంకా బ్యాగ్ అయితే లోపల పెట్టేసి, ఇంకా ఒక 2, 3 బ్యాగులు ఉంటాయి కదా! అవి ఇంకా లోపలైతే పెట్టేసిన. ఇంకా అని చెప్పేసి అంటున్నా కదా! ఏందో ఏమో ఇప్పటిదాకానే మంచిగా వెళ్ళాక వాయిస్ మంచిగా చెప్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇట్లా పాట విని ఏడ్చిన అని చెప్పేసి అన్నా కదా! మళ్ళీ నాకు కొంచెం లోగా ఫీల్ అవుతున్నా. అందుకే ఊకే నాకు ఇంకా అని వస్తున్నట్టుంది. బ్యాగ్ అయితే సదిరేసి కబోర్డ్‌లో అయితే పెట్టేశాను. ఈలోగా చారు కూడా అయిపోయింది. మధ్యాహ్నం లంచ్‌లోకి దోసకాయ కర్రీ, టమాటా చారు, పెరుగు, అన్నం. విషమ్మా ఫస్ట్ డే స్కూల్ ఎట్లుందనా? బాగుందంటే ఏమైనా క్లాసులు జరిగినాయా? ఏమేమి అయినాయి? హోంవర్క్ ఉందా ఏమన్నా? రాయించిరా కాపీస్లలో? ఏం రాయించింది? మ్యాథ్సా? ఇంకా 100 to 1000. సరే కాపీస్ నైట్ చూద్దాం, ఓకేనా? జిఎస్సి సార్ అంటున్నారు కదా, అది ఒక కాపీ చేసి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక జిఎస్సి కాపీ కావాలి రివిజన్ కోసం అని అంటున్నారు. సరే కొద్దిగా కాదు, ఫస్ట్ క్లాస్ ఏమైనా కొన్ని పేజీలు ఉంటే అదే యూజ్ చేసుకో అన్నారు. ఓకే డన్. కొత్తదా నేను ఇస్తా కదా నీకు రివిజన్కి. మరి నువ్వు అక్కయ్య తినేసి మళ్ళీ 2 ఈక్వల్ చేసినాక అలగడం కరెక్టే కాదు కన్నా. చెప్పు.
కోనియన్. నీకేమైనా క్లాసులు అయినాయా? నేను అన్ని పాపకు చెప్తా. ఇగో వీళ్ళక్క అదేంటిందనా టిప్ టాప్స్. టిప్ టాప్స్ అంటే పంపించింది. అయితే పింక్ ఏమో ఈ విషమ్మ సెలెక్ట్ చేసుకుంది, వైట్ ఏమో కనే సెలెక్ట్ చేసుకుండు. అయితే ఇంకా చెరొక్కరు తీసుకుండ్రు కదా. విషమ్ వచ్చే లోపల కనే ఏం చేసిండంటే విష్ బాక్స్లోకించి ఒక 3-4 అయితే ఖతం చేసిండు. దాంట్లో 6 మిగిలినాయి. అయితే నేనేం చేసిన అంటే ఇప్పుడు అక్కయ్య అయిపోగొట్టిండు కదా, మళ్ళీ ఇప్పుడు ఆమె కూడా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఈ వైట్వి ఆ పింక్వి 2 కలిపి 2 ఈక్వల్ చేసిన. అయితే ఈయనేమంటుండంటే నాకు తక్కువనే ఉన్నాయి, ఆ 2 ఒక దాంట్లో వేసుకొని తిందాము, ఇద్దరము వేరు బాక్స్లో వద్దు ఒకటే బాక్స్లో తిందామని చెప్పేసి కన్నయ్య అంటాడు. విషయం ఏమంటుందంటే నేను అన్నీ ఒకటే రోజు అయిపోగొట్టాను, అప్పుడప్పుడు తింటా, కొన్ని రోజులు దాచిపెట్టుకుంటా, నేను రోజు ఒకటి అట్లా తింటా అని చెప్పేసి విషయం అంటుంది. ఈయననేమో అట్లా కాదని చెప్పేసి ఈయన అంటాడు. విషమ్మ భయం ఏంటంటే తమ్ముడు తిందామంటే ఒకటే రోజులో మొత్తం అయిపోగొడతాడని విషమ్మ భయం. కన్నయ్యనేమో అక్కతో పాటు ఉంటే నేను సేఫ్ ఉంటా అని చెప్పేసి ఏమో కన్నయ్య ఆలోచిస్తుండ్రు. దీంట్లో ఎవరు ఆలోచన కరెక్టో కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇక మేమైతే లంచ్ చేస్తాము. ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే పానీపూరి చేసిన. అస్సలు నేను అనుకోలేదు ఈ పానీపూరి చేద్దామని చెప్పి. అయితే మా సార్ ఇంటికాడ నుంచి అవి ఇవి తినడానికి అయితే తీసుకొని వచ్చిండు కదా. బాదుషాలు ఉన్నాయి, హర్షలు ఉన్నాయి, మిక్చర్ ఉంది, ఇంకా స్నాక్స్ ఏం చేయను. ఒకవేళ పిల్లలు అడిగితే పాలు పోదామని అయితే అనుకున్నాను. విషయమ్మ డ్యాన్స్ క్లాస్కి పోయి వచ్చే వరకే 5:30 అట్లా అయిపోయింది. వచ్చి ఇంకా వాళ్ళకి స్నానం చేయించి మళ్ళీ వాళ్ళని రెడీ చేసేసరికి 6:10 అయింది. ఇక పిల్లల్ని కొద్దిసేపు చదివిద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఈ లోపుగానే మార్నింగ్ చేసిన చాట్ అయితే కొంచెం మిగిలితే విషమ్మ తింటుంది. ఎట్లాగో చాట్ ఉంది. తర్వాత ఇంట్లోనేమో పానీపూరి చిప్స్ ఉన్నాయి, అవి కూడా ఒక 10-12 ఉన్నట్టునే, ఎక్కువ లేవు. ఇక నేను ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి ఆ చాట్ అయితే కొంచెం లూజ్గా అయితే వండేసాను. కొంచెం ఆయిల్ పోసేసి ఆ చాట్ వేసేసి ఆనియన్ వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడికించిన తర్వాత పానీపూరి చిప్స్ ఉన్నాయి కదా అవి ఆయిల్లో ఫ్రై చేసిన. ఇక వాటర్ సంగతికి వస్తే మిక్సీ జార్లో కొంచెం చింతపండు వేసిన, దాంట్లోనే పుదీనా వేసి సాల్ట్ వేసి పచ్చిమిర్చి వేసాను. తర్వాత ధనియా పొడి కొంచెం చాట్ మసాలా వేసి మిక్సీ పట్టేశాను. తర్వాత ఇంకా ఫిల్టర్ చేశాను. ఆ వాటర్ కూడా రెడీ అయిపోయినాయి, పిల్లలకి ఇచ్చాను. విషమ్మకి కన్నయ్యకి పానీపూరి అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టము. నాకు కూడా పానీపూరి చాలా ఫేవరెట్. కానీ ఇక్కడ పానీపూరి అస్సలు బాగుండదు. ఇక వాళ్ళైతే నైట్ తిన్న తర్వాత పిల్లల్ని చదివించాను. ఇది వచ్చేసి నిన్న ఏప్రిల్ 8 వ్లాగు. మార్నింగ్ అయితే టైం వచ్చేసి 5 అవుతుంది. ఈరోజు నేను 4 o'clockకే లేవగానే ఏం చేశానంటే 1 hour వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ టిఫిన్ చేద్దామని లేచిన. అయితే మా వాళ్ళు నిన్న పొటాటో రైస్ అయితే అడిగినారు చేయమని. అయితే అన్నం వండేసిన కదా. పొటాటో రైస్ అంటే చాలా సింపుల్గానే అయిపోతుంది. అటు ఇటు ఒక 30 minutes ఏమో టైం పడుతుంది కలుపుతూ వెయిట్ చేసే వరకు. ఇక కిచెన్ పని అయిపోతుంది, అంటే టిఫిన్ పని అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేను కొద్దిసేపు ఎడిటింగ్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళి అయితే వంట స్టార్ట్ చేశాను. అయితే మా వాళ్ళేమో పొటాటో రైస్ అడిగినారు. ఇంట్లోనేమో పొటాటోస్ చిన్నగా ఉన్నాయి, అవన్నీ కట్ చేసుకొని దాంట్లోనే ఈరోజు మిల్లిమిక్కర్స్ అయితే వేసాను. ఒకవైపు అవి చిన్నగా ఉడుకుతుంటే ఇంకోవైపు అయితే జ్యూస్ చేశాను. రోజు అయితే జ్యూస్ చేస్తున్నాను కదా. కొన్నిసార్లునేమో యాక్టివ్గా మంచిగా చేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు ఈ జ్యూస్ చేసే ఇంట్రెస్టే లేకుండా పోతుంది. నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ని బాగా మిక్సీ పట్టేసి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అలా వేసి స్టోర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మరి మీకేమన్నా మంచి టిప్స్ తెలిసినా కూడా ఈజీ ప్రాసెస్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ప్రతిసారి కమెంట్ చేయండి అని అడుగుతున్నాను, కానీ నేను అడిగిన వాటికి మీరు ఎవరు కూడా కమెంట్ చేస్తలేరు. మీ అందరితోని కట్టి అయినా మళ్ళీ చెప్తూనే కమెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇంకా ఇక్కడ పొటాటో రైస్ కూడా అవుతున్నది. ఒకసారి అయితే రైస్ మొత్తం వేసుకొని చిన్నగా కలుపుతూ రైస్ అంతా వేడయ్యే వరకు కలిపేస్తే పొటాటో రైస్ రెడీ అయిపోయినట్టే. అయ్యో దీంట్లో మిల్లిమిక్కర్ కూడా వేసినా కదా, ఇప్పుడు పొటాటో మిల్లిమిక్కర్ రైస్ అనాలి, కరెక్ట్గానే చెప్పిన. ఇప్పుడైతే విషమ్మకి కన్నయ్యకి మా సార్కి ముగ్గురికి అయితే బాక్సులు పెట్టేస్తాను. ఇక పొటాటో రైస్ అయితే బాక్స్లో పెట్టినాయి కదా, మా కన్నయ్యకు మా విషమ్మకి ఈ పొటాటో రైస్ చాలా ఇష్టము. ఇలా సింపుల్గా రైస్ చేస్తేనే వీళ్ళకు బాగా ఇష్టము. దీంట్లోకి విషమ్మకి ఆనియన్ అయితే ఉండాలి. మళ్ళీ తను ఏం చెప్పిందంటే ఆనియన్ కారం అవుతుందమ్మా, ఈరోజు ఆనియన్ ఏమొద్దని అయితే చెప్పింది.
ఇక నేను కూడా తను చెప్పినట్టే ఆనియన్స్ అయితే ఏం వేయలేదు, అంటే పైనుంచి ఆనియన్స్ వేయలేదు. ఇక బాక్స్లో అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. పిల్లలిద్దరు ఇంకైతే నిద్ర లేవలేదు. మా సార్ ఇప్పుడే నిద్ర లేచిండు. ఇంకా నేనైతే జ్యూస్ చేసి వాళ్ళకి గ్లాసులలో పోసిన, అట్లనే మళ్ళీ మంచినీళ్ళు కూడా తాగడానికి వామ్ వాటర్ ఉంటాయి కదా, అవి కూడా గ్లాసులలో పోసి పెట్టి పిల్లలిద్దరిని లేపుతున్నాను వెళ్ళి. ఇక తర్వాత విషమని రెడీ చేసిన, కన్నయ్య కూడా స్నానం చేయించిన. హాయ్ బాయ్. బాయ్ క్యూట్ బాయ్. స్వీట్ వండు, మంచిగా చదువుకో. ఓకే ఓకేనా? మేడం క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ అయిందని అటు ఇటు చూడకు. అది నేను చూస్తాను. ఏమైనా డౌట్ వస్తే అవును లింకుమం అన్నారు కదా, ఏమైనా డౌట్ వస్తే క్లాస్ చెప్పినాక చెప్పేది ఆ డౌట్ నేను క్లియర్ చేసేస్తా అని చెప్పింది. బాయ్. బాయ్. అనే హాయ్ చెప్పవా? హాయ్ అని హాయ్ చెప్పు. అన్ని చలి పెడుతుందా? నేను స్కూల్కి వెళ్ళి కన్నయ్యని దించొచ్చే లోపుగానే కరెంట్ అయితే పోయింది. చూస్తున్నారు కదా, ఇక స్విచ్లు వేస్తే ఇగో రావట్లే, సౌండ్ వినిపిస్తుందా? ఎందుకంటే కొంచెం ఇట్లా దగ్గర నుంచి ఏమైనా చూపించినా కూడా మీరు ఏమనుకుంటారు, కరెంట్ ఉన్నా లేదని అబద్ధం చెప్తుంది అనుకుంటారు. ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా, దూరం నుంచి ఇట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను దగ్గర నుంచి ఇక్కడ టార్చ్ లైట్ అయితే ఆన్ చేస్తాను. ఫోన్ చూస్తున్నారు కదా, నా ఫోన్లో ఏంటి అంటే కరెంట్ లేకపోయినా సరే ఇలా టార్చ్ లైట్ ఆన్ చేసి దగ్గరకు పెడితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేదంటే ఈ విండో అనేది ఓపెన్ చేయలేదు. ఆ విండో ఓపెన్ చేస్తే కంప్లీట్గా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఓపెన్ చేస్తాను. కానీ ఈ లైట్ అయితే సరిపోదు వీడియోకి. ఇక చూస్తున్నారు కదా, నా కోసం అయితే జ్యూస్ ఉంది, జ్యూస్ తాగాలి. ఎట్లాగో నిన్న నేను వ్లాగ్ అనేది సగం వరకే అప్లోడ్ చేశాను కదా. నిన్న దోసకాయ కూర వండిన, తర్వాత పిల్లల్ని తీసుకొచ్చిన, ఈవినింగ్ పానీపూరి చేయడం అయితే చూపించిన కదా. అవి కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి, అవి ఈ వ్లాగ్లోనే అప్లోడ్ చేస్తాను. ఇక ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి మళ్ళీ 10 o'clockకే పిల్లలు వస్తారు కాబట్టి ఫాస్ట్గా వంట అయితే చేస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు నాకు ఏమేమి పనులు ఉన్నాయంటే గిన్నెలు తోమాలి. ఇది కరెంట్ లేదు కాబట్టి నేను ఇప్పుడు వ్లాగ్ అనేది రికార్డ్ చేయను, గిన్నెలు తోమేస్తాను. తోమిన తర్వాత ఇంకేం పని ఉంది, ఒక వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన, ఈ బట్టలు కూడా ఉతకాలి. కానీ కరెంట్ వచ్చినాకనే బట్టలు అయితే ఉతికేస్తాను. తర్వాత ఇంకా మళ్ళీ అన్నం వండాలి, కూర వండాలి కదా. ఈ బెండకాయ కర్రీ అయితే వండుతాను. నైటే బెండకాయలు కట్ చేసి అయితే పెట్టాను. ఇగో చిన్న పురుగులు అయితే వస్తున్నాయి. ఈ చిన్న పురుగులు ఎట్లా పోవాలో కమెంట్ అయితే చేసి చెప్పుడు జర. మా ఇంట్లో ఏంటంటే ఈ సమ్మర్లో ఈ పురుగులు వస్తూనే ఉంటాయి, ఎంత ఎలగొట్టినా పోవు. కాకపోతే ఇప్పుడు ఈయన బెండకాయలు కోసి పెట్టినాయి కదా, అందుకే చిన్న పురుగులు వచ్చినట్టునే. మామిడికాయలు ఉన్నాయి, వీటిని అయితే మా సార్ ఏమన్నాడంటే ఒక 5 వరకు ఇట్లా చిన్నగా కట్ చేసి పచ్చడి పెట్టని అయితే చెప్పిండు. కొన్ని మా పక్కన అక్కకి ఇచ్చిన, ఒక 5 ఏమో ఇచ్చినట్టున్నాయి. తర్వాత ఏం పని ఉంది నాకు, ఇంకో ఫస్ట్ ఇక్కడ మ్యాట్లు ఉన్నాయి కదా, ఇవి ఉతకాలి, మ్యాట్లు ఉతకాలి. ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను ఈ మ్యాట్లు అన్నీ ఉతికేసిన తర్వాత గిన్నెలు తోముతాను. తర్వాత బట్టలు కరెంట్ వస్తే బట్టలు అయితే వేస్తాను వాషింగ్ మిషన్లో. లేదు అంటే ఇంకా ఫాస్ట్గా వంట అయితే చేస్తాను. కానీ నేను మిషన్ తీసుకొచ్చిన తర్వాత వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాను కరెంట్ వస్తే. లేదు అంటే నైట్ రొటీన్ అయితే చూపిస్తాను. ఈరోజు బుధవారం కదా, మా సార్ అయితే మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అయితే తీసుకొస్తారు. మా సార్ ఏమన్నాడంటే ఇప్పుడు బెండకాయ టమాటా కర్రీ వండితే నైట్ ఒకవేళ చికెన్ తెస్తాను, అది వండిద్దామని అయితే చెప్పిండు. అందుకే 1/2 kg బెండకాయలు వండిన. ఎప్పుడైనా సరే బెండకాయ కర్రీ వండితే 1 kg వండాల్సిందే. ఈరోజు ఇంకా టమాటాలు వేసాను కాబట్టి మధ్యాహ్నానికి అయితే బెండకాయ కర్రీ సరిపోతుంది. నైట్ మా సార్ చికెన్ తెస్తే వండుతాను. ఈరోజు కూడా వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ ఆఫ్టర్నూన్ వరకే వీడియో అనేది తీసాను. ఎందుకు అంటే ఈ వీడియో అనేది నేను పిల్లలు వచ్చిన తర్వాత 1 hour టైం ఉంటే ఎడిట్ అయితే చేశాను. అప్పటికి ఇంకా నాకు ఒక ఫైలు అంటే నిన్న తీసిన వ్లాగ్ వచ్చేసి 12 minutes వచ్చింది. అందుకే ఇంకా వ్లాగ్ ఏం కంటిన్యూ చేయలేదు.
గిన్నెలు తోమేసాను, వంట కూడా అయిపోయింది కదా! ఆలోగానే టైం అయితే 10 అయిపోయింది. ఈరోజు 10:00కే పని అయిపోయింది. కాకపోతే ఇంకొంచెం చిన్న చిన్న పనులున్నాయి. ఏంటివంటే ఇల్లు ఊకాలే, కిచెన్‌లో వాటర్ అన్నీ పడ్డాయి. అవి వాటర్ అన్నీ తుడవాలే. ఈలోగానే చిన్న చిన్నగా ముసురైతే వస్తుంది. బట్టలన్నీ తీసి లోపల ఆరేసిన. ఇగ ఆలోపే వర్షం కూడా పెద్దగా అయిపోయింది. కొంచెం చీకటైతే కమ్ముకుంది. ఇగ ఇప్పుడు ఇంక నేను మిషన్ అయితే కుడుతున్నాను. నాకు మిషన్ కుట్టడం చాలా ఇష్టము. కాకపోతే నాకు స్టిచ్చింగ్ రాదు. ఎప్పటికైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనే కోరిక. మరి అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో! ఇక ఇప్పుడైతే మా సార్‌ది ఇది ఉంది కదా! ఇదేంటి అంటే పూజ అప్పుడు కట్టుకుంటాడు. దీనికేంటంటే సైడ్‌లకి అంచులనేవి కుట్టలేదు. ఈరోజు కుట్టమంటే నిన్న మొన్న కుట్టమని చెప్పిండు కానీ మిషన్‌లో ఆయిల్ లేకపోవడం వల్ల మిషన్ అనేది తిరగలేదు. ఇక నిన్న మొన్న 2 రోజులు సెట్ చేశాను. మిషన్ మంచిగా వస్తుంది. ఇవి కూడా డబుల్ కుట్లయితే వేసేసాను. ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.